31వ అధ్యాయం 92వ సర్గ. రామాశ్రమానికి పోవడానికి భరద్వాజుడిని మార్గం అడిగిన భరతుడు. రాజకుమారా, రాత్రి మా వనంలో నీకు సుఖంగా సంతోషంగా గడిచిందా? నేనిచ్చిన ఆతిథ్యం మీ వారికి సంతోషం కలిగించిందా అని అడిగిన మునికి సమాధానంగా భరతుడు, రాత్రి మా వారంతా సుఖ సంతోషాలతో ఓలలాడారు. భోగాతిశయం ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కొరత అసలే లేదు. మాకు పూర్తిగా తృప్తి కలిగింది. అన్నగారిని చూడటానికి త్వరగా పోవాలని ఉంది. మునీంద్ర, ఆజ్ఞ ఇవ్వు. నన్ను స్నేహభావంతో త్వరగా పోనివ్వు. మునీంద్ర, శ్రీరామచంద్రుడు ఎక్కడున్నాడు? ఆయన ఉన్న చోటుకు దారేది? ఆ స్థలం ఇక్కడికి ఎంత దూరం? అక్కడికి నేను పోవాలి అన్నాడు. భరతుడు అడిగిన దానికి జవాబుగా భరద్వాజుడు, ఇక్కడికి 2.5 ఆమడల దూరంలో అడవిలో జనసంచారం లేని ప్రదేశం ఉంది. అక్కడ ఒక కళ్ళకు మనోహరంగా అనిపించే చిత్రకూటం అనే పర్వతం కనిపిస్తుంది. దీనికి ఉత్తర భాగంగా అందమైన చెట్లు తీగలు గుంపులుగా ఉన్న వనం ఒకటుంది. అక్కడే మందాకిని అనే నది ఉంది. ఆ నదికి సమీపంలో ఉన్న పర్వతాన్నే చిత్రకూటం అంటారు. ఆ పర్వతానికి నదికి మధ్యన, అంటే పర్వతానికి ఉత్తరంగా నదికి దక్షిణంగా ఉన్న ఆశ్రమంలో నాయనా, మీ అన్న శ్రీరాముడున్నాడు. ఇది నిజం. నేను యోగ దృష్టితో చూసి చెప్తున్నాను. కాబట్టి ఇలా దక్షిణం దిక్కుగా పో. అలా పోతుంటే నైరుతి ఇమ్మలో ఒక బాట పోతుంది. ఆ బాట వెంటనే నీ సేనను పోనివ్వు. అక్కడ సుగుణధాముడు శ్రీరాముడిని చూడవచ్చు అంటూ రామాశ్రమానికి పోయే మార్గాన్ని తెలియజేశాడు. దశరథుడి భార్యలందరూ తమ వాహనాలు దిగి ఆ బ్రాహ్మణుడిని సేవించారు. కౌసల్య తన పక్కన సుమిత్ర రాగా మునీశ్వరుడి 2 పాదాలకు ఇద్దరూ మొక్కారు. కైక కూడా మొక్కి సిగ్గుతో భరతుడి సమీపంలో చాటుగా నిలిచింది. వీరిలో భరతుడి తల్లులు ఎవరో చెప్పమని భరద్వాజుడు అడిగాడు. భరతుడు సమాధానంగా వారిని పరిచయం చేశాడు. అదిగో కౌసల్య, ఆమె ప్రక్కన ఉన్నదే సుమిత్రాదేవి. ఆమె కొడుకులే మనోహరమైన నడవడి గల లక్ష్మణుడు, పినతమ్ముడైన శత్రుఘ్నుడు. మునీశ్వర, ఎంత గొప్ప దోషం చేసి పాపరహితులైన శ్రీరామ లక్ష్మణులకు ప్రాణగండం కలిగించిందో, రాజైన దశరథుడిని స్వర్గానికి పంపించిందో అటువంటి పాపి, బుద్ధి లేనిది, దుష్టురాలు, కోపశీల, పరుష స్వభావం కలది, మోసం చేసే ఆచారం గలది ఆయన కైక ఈమె అని తల్లులను పరిచయం చేశాడు మునికి భరతుడు. తల్లి కైకను దూషించవద్దని, శ్రీరాముడి అరణ్యవాసం తపస్సులకు, మనుషులకు, దేవతలకు విస్తార సుఖం కలిగిస్తుందని, కాబట్టి ఆమెను నిందించవద్దని భరద్వాజుడు అంటాడు. ఇక ప్రయాణం గమ్మని సూచించాడు. గుర్రాలు, ఏనుగులు, రథాలు, నానా వాహనాలు వెంటరాగా ధర్మనిష్ఠుడైన భరతుడు ముని చెప్పిన మార్గంలో ప్రయాణం చేశాడు. వీరితో పాటే అనేక సంఖ్యలో ప్రజలు ప్రయాణం చేశారు. భటులు కాలినడకనకు పోయారు. కోడలిని, కొడుకును ఎప్పుడు చూస్తామా అన్న ఆతురతతో కౌసల్య, ఆమె సౌతులు కదిలారు. పల్లకేనికి భరతుడు సేవకులు వెంటరాగా బయలుదేరాడు. ఈ మహాసేనతో దక్షిణ దిక్కుగా పోయి అక్కడ దక్షిణముఖంగా పారే గంగానది పడమటి ఒడ్డును ప్రవేశించి పక్షులు, మృగాలు కల ఒక పెద్ద వనాన్ని చూశాడు భరతుడు. 93వ సర్గ. ఇలా గతంలో ఎప్పుడూ రాని మహాసైన్యాన్ని చూసి అడవిలోని ఏనుగులు కలవరపాటుతో 4 దిక్కుల పరిగెత్తాయి. అవి తొక్కటం చేత ఎలుగులు, జింకలు పరిగెత్తాయి. సముద్రం లాంటి సైన్యం ఆ ప్రదేశాన్ని ఆక్రమించింది. గుర్రాలు, మదపు ఏనుగులు నడుస్తుంటే చాలాసేపు భూమి కనపడలేదు. ఇలా చాలా దూరం పోయి వాహనాలు అలసట చెందగా అక్కడ భరతుడు వశిష్ఠుడిని చూసి, మనకు భరద్వాజుడు చెప్పిన ప్రదేశం ఇదే. ఆ కనపడుతున్నది చిత్రకూటం. ఈ నదే మందాకిని. దూరంగా ఉన్న కాంతివంతమైన వనం దగ్గరికే మనం పోవాలి అన్నాడు. శత్రుఘ్నుడిని చూసి, కొండలతో సమానమైన నా ఏనుగుల గుంపులు కొండ చిరుల సారం చెరుస్తున్నట్లున్నాయి. మన ఏనుగులు పోయే వేగానికి వాటి కాళ్ల కింద పడి శిలలు పొడి అయ్యాయి. చెట్లు పూలను రాల్చాయి. అదిగో ఆ కనపడేదే దేవతలు, కిన్నరులు సంచారం చేసే ప్రదేశం. ఆ కొండ చిరుల ప్రదేశం మృగాలతో కలత చెంది మొసళ్ళు నివసించే సముద్రంలాగా ఉంది. సైనికుల భయం వల్ల మృగ సమూహాలు శరత్కాల మేఘాల గుంపుల్లాగా 4 వైపులా పరిగెత్తుతున్నాయి. నల్లని మేఘంలాగా కాంతిగల వెంట్రుకలను పైకి నెట్టి ముడివేసి దాంట్లో పూలను విశేషంగా ధరించారు చూశావా? నిర్మానుష్యమైన ఈ కొండ ఇప్పుడు జనాలతో కూడి అయోధ్య నగరంలాగా ప్రకాశిస్తున్నది. గుర్రాల, ఎద్దుల గిట్టలు నేల తగలటం వల్ల రేగిన దుమ్ము ఆకాశాన్ని పూర్ణంగా కప్పివేశాయి. దానివల్ల రామాశ్రమం కనపడకుండా పోయినా అది కనపడేటట్లు చేయడానికి గాలి వీయడం వలన ఆ దుమ్ము చెదిరిపోయింది. తమ్ముడా, శ్రీరామచంద్రుడిని చూడాలన్న సంతోషంతో వేగంగా పోతున్న భటులను చూశావా? రథాల గుంపల ధ్వనులకు భయపడి పెరుగుతున్న నెమళ్ళు సంతోషం కలిగిస్తున్నాయి చూశావా?
ఇదంతా చూస్తుంటే సాక్షాత్తు స్వర్గంలాగా ఉంది. కాబట్టి ఇక్కడ మునుల ఆశ్రమాలు ఉండవచ్చు. మనం ఇక్కడ శ్రీరాముడి ఆశ్రమాన్ని వెతకడానికి సేనా భటులను పంపుతా అని అనగానే కొందరు భటులు చుట్టూ వెతికి వచ్చారు. వచ్చి సమీపంలో పొగ కనపడిందని, మనుషులు లేకుండా నిప్పు ఉండదని, అక్కడ శ్రీరామ లక్ష్మణులు ఉండవచ్చని చెప్పారు. అక్కడున్న మనుషులు ఒకవేళ శ్రీరామ లక్ష్మణులు కాకపోతే వారితో సమానులైన మునులై ఉంటారని, వారిని అడిగితే శ్రీరాముడి ఆశ్రమాన్ని చూపుతారని వారంటారు. భరతుడు వారందరినీ అక్కడే ఉండమని అంటూ తాను, శత్రుఘ్నుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు పోయి చూసి వస్తామని చెప్పాడు. రాజాజ్ఞ ప్రకారం సేనలన్నీ జాగ్రత్తగా అక్కడే నిలిచాయి. భరతుడు శ్రీరాముడిని చూడబోతున్నామన్న సంతోషంతో పొగ వచ్చిన వైపు కదిలాడు. 94వ సర్గ. అక్కడ చిత్రకూటంలో శ్రీరాముడు సీతతో నెల రోజులుగా కొండ మీద ఉంటున్నప్పటికీ, ఆ పర్వతం సొగసును, దానిలో ఉండే మనోహరమైన తీగలను ప్రతిరోజు చూస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ విశేషమైన ప్రీతిని కలిగిస్తున్నాయి. ఆ రోజున ఉదయమే కాలకృత్యాలను తీర్చుకుని, స్నాన సంచులు ముగించుకుని, సీతతో ఒకచోట కూర్చుని ఆ పర్వతం గురించి ఇంద్రుడు శచీదేవికి నాకప్రష్టం చూపించిన విధంగా శ్రీరామచంద్రుడు ఆ చిత్రకూట శైలాన్ని చూపిస్తూ తాను అడవిలో ఉండడం కొంచెమైనా దుఃఖం కలిగించటం లేదన్నాడు. ఆ పర్వతాన్ని చూపిస్తూ శ్రీరాముడు, దేవి అదిగో చూడు, తుమ్మెదల గుంపుతో, చిలుకలతో, జింకలతో అలరారుతూ ఆకాశాన్ని అంటుతున్న అందమైన ప్రదేశం. వాటిలో కొన్ని పచ్చగాను, కొన్ని నీలం రంగులోను, స్ఫటికాల్లాగా, పగడాల్లాగా, పచ్చని వస్త్రాల్లాగా, మొగలి పూలలాగా కాంతితో ప్రకాశిస్తున్నాయి. చిత్రకూట పర్వత శిఖరాలలో అహింసావ్రతం ఆచరిస్తూ తపస్సు చేసుకుంటున్న నిష్ఠాపరులైన మునీశ్వరుల సాంగత్యం వల్ల పశుహింస చేసే శివంగులు, భయంకరమైన పెద్ద పులులు తమ క్రూరత్వాన్ని వదిలి తిరుగుతుంటే శ్రావ్యమైన ధ్వనులతో, నానా రకాల పక్షుల సమూహాలతో పర్వతం ప్రకాశిస్తున్నది. మద్ది, తినాస, మోరట, యూడుగ, తియ్యమామిడి, మారేడు, కానుగు, తుమ్మికి చెట్ల వరుసలతో కూడి పూల పండ్ల సమూహాల కాంతులతో అలరారుతున్నది. చూసావా? చిలుక పలుకుల్లాగా ఇంపైన వాక్కు కలదానా? అదిగో చూడు, కిన్నరులు భార్యాభర్తలు ఒకే మనసుతో మనోహరమైన లీలా విహారాలతో పర్వతం పైభాగాన ఆటలాడుతున్నారు. వారిని చూస్తుంటే గగుర్పాటు కలుగుతున్నది. తమ వస్త్రాలను, కత్తులను చెట్ల మీద ఉంచి సంతోషంగా విద్యాధర స్త్రీలు సంచరిస్తున్నారు. అదిగో చూడు సఖీ, భూమిని జీల్చుకుని ప్రవహిస్తున్న సెలయేళ్లు. దేవి చూడు, వాటిలోని నీళ్లు మదంతో ఉన్న ఏనుగుల చిక్కళ్ల నుండి కారే మద ప్రవాహంలాగా ఉన్నాయి. చూడగా చూడగా కళ్ళకు కనువిందు కలిగించే అనేక రకాలైన పూల వాసనలు గుహ నుండి వస్తున్నట్లున్నాయి. స్త్రీరత్నమా, నువ్వు లక్ష్మణుడు నన్ను సేవిస్తుంటే ఎన్ని సంవత్సరాలైనా ఈ అడవిలో ఉండటానికి నాకు కొంచెం కూడా బాధ కలగదు. ఈ చిత్రకూటాన్ని వదలక సంతోషంగా తిరుగుదాం. వికసించిన కమలాల రేకుల్లాంటి కళ్ళున్నదానా, నా ఈ వనవాసానికి 2 ఫలాలున్నాయి. ఒకటి తండ్రి ఆజ్ఞను నెరవేర్చడం కాగా, మరొకటి తమ్ముడికి మేలు చేయడం. సుందరి, ఈ చిత్రకూట పర్వతంలో నానా జంతువులు చేసే విలాస చేష్టలను సంతోషంగా చూస్తూ నాతో కలిసి ఆనందంగా క్రీడిస్తావా? ఈ వనవాస వ్రతం వల్ల కలిగేది ఐహిక సుఖం మాత్రమే కాదు, సంసారం అనే తాడు తెంచి మోక్షాన్ని కూడా కలిగిస్తుందని మా పెద్దలు చెప్పారు. పద్మముఖి, ఈ పర్వతంలో ఎక్కడ చూసినా నల్లగా, ఎర్రగా, తెల్లగా, నానా వర్ణాలతో వందలాది చదరపు నాపరాళ్లున్నాయి. చూసావా? వేలాది ఔషధులు ఈ పర్వతంలో ఉన్నాయి. ఇక్కడ గుహలు కొన్ని ఇండ్లలాగా ఉన్నాయి, కొన్ని చోట్ల ఉద్యానవనాల్లా ఉన్నాయి, కొన్ని చోట్ల విశాలంగా ఒక బండలాగా ఉన్నాయి. ఇవన్నీ వినోదంగా ఉన్నాయి. చిత్రకూటం భూమిని పెకిలించుకుని వచ్చినట్లున్నది చూడు. పున్నాగులు, చెంగల్వ కోష్టలు, భుజపత్రాలు, వీటి ఆకులు దుప్పట్లలాగా కాముకులు పడుకునే తామరపూల పరుపుల్లాగా ఉన్నాయి. అనేక రకాలైన వేళ్లకు, పండ్లకు, జలాలకు ప్రసిద్ధమైన ఈ చిత్రకూటం అందాన్ని చూడు. ఇది మానస సరస్సును, సౌగంధికాన్ని, ఇంద్ర కుబేరుల పట్టణాలను, ఉత్తర కురుభూములను మించిపోయింది. ఇంతి, నువ్వు లక్ష్మణుడు నిండు మనస్సుతో నన్ను సేవిస్తుంటే వనవాస కాలమంతా ఇక్కడే గడిపి వచ్చిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ అయోధ్య నగరానికి రాజ్యభారం మోయడానికి పోతా. 95వ సర్గ. ఇలా చెప్పుకుంటూ పర్వతాన్ని దాటి మందాకిని నదిని చూపించాడు సీతకు శ్రీరాముడు. చూపించి ఆశ్చర్యకరమైన ఇసుక దిబ్బలతో, మనోహరమైన ధ్వనిగల బెగ్రు హంస పక్షులతో కూడి బంగారు కమలాలతో ప్రకాశించే నదిని చూశావా? ప్రియురాలా, అందమైన పూలు పండ్లతో ప్రకాశించే ఒడ్డున ఉన్న చెట్లతో కుబేరుడు కొలువులాగా నది ప్రకాశిస్తున్నది. మనోహరంగా ఉంది. చూశావా? అక్కడే జంతువులు నీళ్లు తాగుతాయి. వేళ తప్పకుండా ఈ నదిలోనే ఋషులు జడలు, జింక చర్మాలు ధరించి స్నానం చేస్తారు. తీవ్ర నిష్టగల వారు చేతులపైకెత్తి సూర్యుడికి నమస్కారాలు చేస్తున్నారు ఇక్కడ. అదిగో, కొండ కూడా చెలించి చెట్ల కొమ్మల నుండి పూలు రాల్చింది. ఓ హారిగాత్రి,
ఈ మందాకిని నది జలాలు ఒక చోట నుంచి ముత్యాల్లాగా కాంతితో ఉంది. ఓ తత్తని తంబ ఒకచోట అందమైన ఇసుక దిబ్బలున్నాయి. మరో చోట ఈ నదిలో తుమ్మెదలతో పూలు ఉయ్యాలలూగుతున్నాయి. ఒక పక్క సిద్ధులు వాహ్యాలు తిరుగుతున్నారు. గాలికి రాలిన పూలు కొన్ని గట్టుల మీద, కొన్ని నీళ్లలో తేలుతున్నాయి. మనోహర ధ్వనులు చేస్తూ చక్రవాకాలు పూలపానపులు ఎక్కుతున్నాయి. సీత, ఈ నదిని, పర్వతాన్ని చూసినప్పుడు అయోధ్యలో నేను చూసిన దానికంటే సంతోషంగా ఉంది. తెల్ల కమలాలు, ఎర్ర కమలాలు నీ కళ్ళను, కరచరణాలను చూసి సిగ్గుతో తల వంచుకోవడమే కాకుండా నీటిలో మునిగిపోతున్నాయి. కాబట్టి నువ్వు నీ చెలికత్తెలతో స్నానం చేసినట్లే నాతో జలక్రీడ చెయ్యి. ఆ అడవి మృగాలే అయోధ్యాపుర ప్రజలనుకో, పర్వతమే అయోధ్య అనుకో, ఈ మందాకినే సరయూ నది అనుకో. ఇలా ఆలోచించి విచారం లేకుండా సంతోషంగా ఉండు. నువ్వు నన్ను వదిలిపోకుండా ఉంటే ఈ నదిలో 3 సార్లు మునుగుతూ తేనె, కందమూలాలు కలిపి తింటూ నీతో సంతోషంగా కాలం గడుపుతా. నాకు ఆ రాజ్యం వద్దు, అయోధ్య వద్దు. ఏనుగుల మందలతో ప్రకాశిస్తూ, ఏనుగులు, సింహాలు, కోతులు ఒకే సమయంలో ఒకే చోట నీళ్లు తాగుతూ, తీరంలో పూలభారంతో వంగిన చెట్లతో ఉన్న ఈ నది తరుణి ఎవరికి సంతోషం కలిగించదు? 96వ సర్గ. శ్రీరాముడిలా చిత్రకూటాన్ని, మందాకిని నదిని గురించి చెప్తూ పవిత్రమైన తీయటి పక్వమైన మాంసాన్ని సీతకు చూపి తినమని చెప్తున్నప్పుడు ఆకాశం బద్దలయ్యే ధ్వని, ధూళి ఆయనకు కనిపించింది. ఆ ధ్వనికి అడవిలోని జంతు సమూహాలు, పక్షులు, ఏనుగులు కలత చెంది భయంతో గందరగోళంగా నలుదిక్కులా పరిగెత్తాయి. ఇది చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఎందుకు ఈ నేల దుమ్ము ఆకాశాన్ని తాకుతున్నది? భయంకరమైన ధ్వని ఎందుకు వస్తున్నది? ఏనుగులు, అడవి దున్నపోతులు, మృగాలు దిక్కులకు పరిగెత్తుతున్నాయి. దీనికి కారణం రాజు ఎవరైనా వేటకొచ్చాడా, లేక ఘాతుక మృగం ఏదైనా అడవిలోకి వచ్చిందా? చూస్తుంటే ఇక్కడ ఒక పక్షి అయినా కనపడకుండా ఎక్కడికో పోయాయి. దీని వాస్తవ కారణం ఏమిటో చూసిరా అని అంటాడు. లక్ష్మణుడు ఆ మాటలు విని దూరంగా పోయి ఒక చెట్టెక్కి చూడగా ఉత్తరం వైపు నుండి తమ వైపే వస్తున్న భయంకరమైన సైన్యం కనిపించింది. పెద్ద రథాలు, ఏనుగులు, భటులతో కూడిన పెద్ద సైన్యాన్ని చూసిన లక్ష్మణుడు అక్కడ నుండే శ్రీరాముడితో, అన్నయ్య, వెంటనే నిప్పు ఆర్పు, పొగ రానియవద్దు, నువ్వు విల్లు ఎక్కుబెట్టు, జానకిని గుహలోకి పంపు, కవచం దొడుక్కో, అన్నా, పెద్ద గండం వచ్చింది అని చెప్పాడు. ఇది విన్న శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో ఆ సైన్యం ఎవరిదో చూడమంటాడు. జవాబుగా కైక కొడుకు భరతుడు రాజ్య సంపదలన్నీ కైవసం చేసుకుని అయోధ్యలో పట్టాభిషేకం చేసుకుని శత్రుశేషం ఉండకూడదన్న ఆలోచనతో మనల్ని చంపడానికి వస్తున్నాడు. అది భరతుడి సైన్యమే. ఎత్తైన బోధి ఉన్న కోవిదార కేతనం ప్రకాశిస్తున్నది. ఆ సైన్యం భరతుడిదే, సందేహం లేదు. రౌతులు, మావటీలు మనవైపే ఆయుధాలు ధరించి గుర్రాల మీద, ఏనుగుల మీద ఎక్కి త్వరగా వస్తున్నారు. మనం ఇప్పుడు పదునైన బాణాలను, విల్లు తీసుకుని కొండ ఎక్కుదామా, ఇక్కడే ఉందామా? నువ్వే ఆలోచన చెయ్యి. ఈ రోజు జరిగే యుద్ధంలో భరతుడు మనకు చెక్కుతాడు. నీకు, సీతకు, నాకు ఇలాంటి కష్టాన్ని కలిగించాడు. నిన్ను శాశ్వతంగా లక్ష్మి లేకుండా చేశాడు. మనసులో తన మంచివాడిలా ఉంటూ దూరం నుండే తల్లితో ఇంత మోసం చేయించాడు. అలాంటి కైక కొడుకు మనకు ఎలా స్నేహితుడవుతాడు? మన మీద దాడి చేయడానికి ఇక్కడ దాకా వచ్చాడు. కాబట్టి భయంకర బాణం ప్రయోగం చేసి వాడి పౌరుషాన్ని బూడిద చేసి ఖండిస్తా. భరతుడిని చంపితే పాపం రాదు, ఎందుకంటే అతడు నిరపరాధి కాడు, ధర్మాన్ని వదిలాడు. కాబట్టి ఆ నీచుడిని చంపుతా. రాజ్యమంతా నువ్వే ఏలు. తన కొడుకు నా బాణాలతో నిలబడగానే రాజ్యం మీద ఆశపెట్టుకున్న కైక వాడిని ఏడ్చుకుంటూ చూడాలి. ఒకవేళ కైక కూడా చుట్టాల సహాయంతో యుద్ధానికి వస్తే ఆమెను కూడా చంపుదాం. అప్పుడు భూమి పాపహీనై శాశ్వతంగా బాగుపడుతుంది. నా కోపాన్ని శత్రు సమూహాల మీద చూపుతా, విరోధి సైన్యాన్నంతా చెండాడుతా అని లక్ష్మణుడు అన్నతో అంటాడు. 97వ సర్గ. ఇలా కోపంతో యుద్ధ ప్రయత్నంలో ఉన్న లక్ష్మణుడిని కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు శ్రీరాముడు. సుమిత్రానందన, మంచి మనసు గల భరతుడే స్వయంగా వస్తే మనకు బాణాలతో, కత్తులతో, విల్లుతో పనేమిటి? తండ్రి సత్యవాక్య పాలన కొరకు ఇక్కడ నన్ను చూడడానికి వచ్చిన బుద్ధిమంతుడైన భరతుడిని చంపి తండ్రి తన తమ్ముడికిచ్చిన సొమ్ము అతడికి చెందకుండా చేయడానికి చేసిన వ్యక్తి శ్రీరాముడని నిందల పాలై ప్రభుత్వాన్ని పొందితే లాభం ఏమిటి? నీకు కూడా ధనం ఇంత తీపా? యుద్ధంలో భరతుడిని నువ్వు చంపితే అతని రాజ్యాన్ని నేను తీసుకుంటానని అనుకుంటున్నావా? తండ్రి అతడికిచ్చిన రాజ్యం అతడిదే కానీ మనదెలా అవుతుంది? కాబట్టి నువ్వు భరతుడిని చంపినా నేను రాజ్యం తీసుకోను. భూమి, ధర్మం, అర్థం, కామం మీకోసం నేను కోరుతున్నానే కానీ వాటి వల్ల నేను సుఖపడాలని కాదు. నా సుఖం కొరకు నేను ఏదీ కోరటం లేదు. రాజ్యం కూడా మీ కొరకే. నీకేదైనా కీడు కలిగితే రాజ్యం ఎందుకు, సుఖం ఎందుకు? లక్ష్మణ, నేనే కావాలనుకుంటే సముద్ర పర్యంతం ఉన్న భూమండలంలోని సంపదంతా సాధించటం నాకు అసాధ్యం కాదు కదా. అసమర్థుడనై ఆశించడం లేదని కాదు. ధర్మం తప్పిన మార్గంలో
ఇంద్రత్వం వచ్చినా నాకది వద్దు. అసమాన గుణసంపద గల భరతుడు, నువ్వు, శత్రుఘ్నుడు మంచిగా లేని ఆ సుఖం అగ్నిహోత్రుడు భస్మం చేయాలి కాక అని అంటాడు లక్ష్మణుడితో. భరతుడి రాక విషయంలో లక్ష్మణుడి అభిప్రాయం సరైంది కాదని శ్రీరామచంద్రమూర్తి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు లక్ష్మణుడితో. భరతుడు మన మీదకు యుద్ధానికి వస్తున్నాడని భావించావు. నీ అభిప్రాయం సరైంది కాదు. సోదర ప్రేమగల భరతుడు అయోధ్యకు వచ్చి నేను నీతో సీతతో కలిసి నారచీరలు కట్టి అడవికి వచ్చానని తెలుసుకుని మన వంశధర్మమైన జ్యేష్ఠానువర్తనం అనుసరించి వికలమైన మనసుతో స్నేహభావంతో నన్ను చూడటానికి వచ్చాడు. అలాంటప్పుడు సేనలెందుకు అని అడగవచ్చు. నాకు రాజ్యం ఇవ్వడానికి సేనా సమేతంగా వచ్చాడు. భరతుడు మనల్ని చూడటానికి రావడం సరైన పని, రాకపోతేనే తప్పు. అతడు మనకు కీడు కలగాలని కలలో కూడా అనుకోడు. నువ్వు భరతుడి మీద కోప్పడడం సరైనదేనా? ఆ పుణ్యాత్ముడు నీకెప్పుడైనా అప్రియ కార్యం చేశాడా? ఎందుకు నువ్వు నిష్కారణంగా భయపడతావు? నీలాగా ఎప్పుడైనా ఇలాంటి మాటలు అన్నాడా? జరిగిందేదో జరిగింది. ఇక ముందైనా పెద్దవాడిని గౌరవం లేకుండా ఇలా అతడిని అనవద్దు. అంటే నువ్వనేది నన్నే అని భావిస్తా. ప్రాణతుల్యుడైన తోడబుట్టిన వాడిని చంపే తమ్ముడు ఉంటాడా? ఇలాంటి క్రూరమైన మాటలు అనడానికి నీ నాలుక ఎలా ఒప్పుకుంది? సరదాగా భరతుడిని నీకు రాజ్యం ఇవ్వమని మాట మాత్రంగా అంటే తథాస్తాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే అతడికి భూమి మీద నీకున్న కాంక్ష లేదు. శ్రీరాముడి మాటలకు లక్ష్మణుడు సిగ్గుపడ్డాడు. తనలో తానే బాధపడ్డాడు. మనల్ని చూడటానికి దశరథుడే వస్తున్నాడని అంటూ మాట మార్చే ప్రయత్నం చేశాడు. నిర్దోషి అయిన భరతుడిలో దోషం ఇంచానని సిగ్గుపడుతున్న లక్ష్మణుని చూసి శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు. మనల్ని చూడటానికి దశరథుడు వస్తాడేమో, ఊరికే చూడటానికి ఇంత దూరం వస్తాడా? ఏమో కాదు. మనల్ని ఇంటికి తీసుకుపోవడానికి వస్తాడేమో, అది కూడా కాకపోవచ్చు. మన కొరకు రాడు. సుకుమారి సుఖార్హ సీత కొరకు దశరథుడు వస్తాడు. ఇది నిజం. మంచి జాతి గుర్రాలు 2 మన తండ్రి శత్రుంజయమనే పట్టపు ఏనుగు సేనకు ముందున్నాయి చూసావా? అయితే ఎక్కడ వెతికినా మన తండ్రి ధరించే తెల్ల గొడుగు కనపడటం లేదు. కాబట్టి తండ్రి విషయంలో నాకు అనుమానం కలుగుతున్నది. లక్ష్మణ, నేను చెప్పేది విను. నువ్వు చెట్టు దిగిరా. ఈ మాటలు విన్న లక్ష్మణుడు అన్న దగ్గరకు వచ్చాడు. భరతుడు తన సేనను ఆశ్రమం సమీపంలోకి పోనీయకుండా కొండ కిందే నిలబెట్టాడు. ఆ సేన 1.5 ఆమడ మేర ఆక్రమించుకుని ఉంది. అలా సేననంతా ఒక చోట ఆపి భరతుడు వినయంగా పైన ఉన్న ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకుని చేతులు జోడించి బయలుదేరాడు. 98వ సర్గ. అన్నను చూడాలనే కోరికతో గురువైన వశిష్ఠుడు ఆజ్ఞ తీసుకుని శత్రుఘ్నుడిని చూసి కనబడుతున్న అడవిలో శ్రీరామచంద్రుడిని వెతకాలని, వాహనాల మీద పోరాదని, అందరూ కలిసి చుట్టుపక్కల వెతకమని అంటాడు. తమ్ముడితో భరతుడు మనతో మహాబలవంతుడైన గుహుడు తన బంధువులతో వస్తాడు. మంత్రులు, పౌరులు, ముఖ్యులు, గురువులు, పౌరజనులు నా వెంట వస్తారు. నేను శ్రీ సీతారామ లక్ష్మణులను చూసేదాకా నా మనసులోని ఆరాటం పోదు. వాళ్ళని కళ్ళారా చూడాలి. చూసిందాకా నా మనసు శాంతించదు. రాజచిహ్నాలని వజ్రం, ధ్వజం, కమలం, పుష్పం, అంకుశం, అమృత కలశంతో లక్ష్మణుడితో కూడిన శ్రీరాముడి పాదపద్మాలను ఎప్పుడు కొలుతున్నావు కదా. ఆయన పట్టాభిషిక్తుడై కిరీటం ధరించి సింహాసనం మీద కూర్చుని ఉండగా నేను ఆయన పాదాలను నా శిరస్సును ముంచి సేవించేదాకా నా మనసుకు శాంతి లేదు. మన తండ్రి తాతలు పరిపాలించిన రాజ్యభారాన్ని తాను రాజే మన అన్న పట్టాభిషేకం చేసుకోవడం నేను కళ్ళారా చూసే వరకు నా మనసుకు శాంతి కలుగునా? సీతతో కూడిన శ్రీరామచంద్రుడి అందమైన ముఖాన్ని ఎల్లవేళలా ఒంటరిగా చూసి ఆనందించే లక్ష్మణుడు ఎంత సార్థక జన్ముడో కదా. ఆహా, సీతాదేవిది ఎంత సార్థక జన్మ! ఆమె ఎలాంటి పతివ్రతా రత్నం! ఎంత భాగ్యశాలి! తన భర్తతో ఎంత ప్రేమగా అడవులకు పోయిందో. ఇలా చెప్పి భరతుడు ఆ అడవిలో పాదచారి అయిపోతూ తనలో తాను శ్రీరాముడిని ఎలా ప్రార్థించబోతున్నది, ఆయనిచ్చే ప్రత్యుత్తరం ఎలా ఉండవచ్చు, తాను దానికి ఎలా జవాబివ్వాలి లాంటి విషయాలను ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ ఒక కొండ దగ్గరకు పోగా అక్కడికి దగ్గరలో ఉన్న శ్రీరాముడి ఆశ్రమం నుండి పొగ అడుగు భాగం కనిపించింది. ఆ పొగ వచ్చే ప్రదేశంలో శ్రీరాముడున్న విషయాన్ని భరతుడు తెలుసుకుని సముద్రాన్ని ఇదేవాడు ఒడ్డుకు చేరిన విధంగా బంధువులతో కలిసి సంతోషించాడు. 99వ సర్గ. అక్కడున్నవారు ఇదే రామాశ్రమం అని భరతుడికి చెప్పారు. అక్కడే శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఉన్నాడని తెలిపారు. గురుభక్తి గల భరతుడు వశిష్ఠుడితో తల్లులను పిలుచుకురమ్మని చెప్పి గుహుడు తన వెంట రాగా రామాశ్రమం వైపు వెళ్ళాడు. గురువు వచ్చేంత వరకు వేచి ఉండలేదు. మునీశ్వరులు ఇండ్ల మధ్యన ఉన్న రామాశ్రమాన్ని శత్రుఘ్నుడికి చూపించి తొందరగా పోయి దూరంగా ఉన్న ఆకుల ఇంటిని, రాత్రి ఉండే పర్ణశాలను, పగలుండే ఇంటిని, ఉటజాన్ని బాగా చూశాడు భరతుడు. పర్ణశాల దగ్గర ఇంటి ముందు దైవ పూజ కొరకు ఉన్న పూల సమూహాలను, చీకటి పడినప్పుడు మంట వేయడానికి ఉపయోగించే విరిచి సిద్ధంగా ఉంచిన కట్టెలను చూస్తూ పోయాడు భరతుడు. ఏటికి నీళ్లకు, అడవికి కందమూలాలకు పోయి మరలి ఆశ్రమానికి రావడానికి తోవ తెలుసుకునేందుకు
చెట్ల కొమ్మల్లో నారచీరలు కట్టబడి ఉండటం భరతుడు చూసి అదే తోవలో తాను తన వారు పోవచ్చని భావించాడు. చలి వేస్తే శరీరం వేడి చేసుకునేందుకు మంట వేసుకోవడానికి కావలసిన అడవి మృగాల, దున్నపోతుల ఎండిన పేడకళ్ళ కుప్పలు చూసి ఆశ్రమం సమీపానికి వచ్చాం కదా అని సంతోషిస్తూ శత్రుఘ్నుడితో మనకు భరద్వాజుడు గుర్తు చెప్పిన ప్రదేశం ఇదే అనిపిస్తున్నది. ఇక్కడికి దగ్గరలోనే మందాకిని నది ఉండాలి. ఈ ప్రదేశంలోనే అన్న ఉన్నాడు. తమ్ముడా, చెట్ల మీద నారచీరల పీలికలున్నాయి. ఇవి తోవ తెలుసుకోవడానికి లక్ష్మణుడు గుర్తుగా కట్లాడని అనుకోవచ్చు. ఈ దారిలోనే మనం కూడా పోదాం. పురుష శ్రేష్ఠుడు, నాకు అస్త్రశస్త్ర మంత్రాలు నేర్పినవాడు, పండిత శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడిని మహర్షిలాగా ఇక్కడుండగానే నేను సంతోషంగా చూస్తాను అని అంటాడు. ఇలా చెప్తూ మరి కొంచెం దూరం పోయి మందాకిని నదిని చూసి భరతుడు శోకంతో కళ్ళ నుండి నీళ్లు కారుతుంటే వచ్చే వారితో ఇలా అంటాడు. భూమికంతా అధిపతై, సీతకు భర్తై, వీరాసనం మీద ఉన్నవాడై ప్రకాశించే పురుష శ్రేష్ఠుడు జనం లేని అడవిలో ఉన్నాడు. నేను ఇహంలో పరంలో చెడి భూమి మీద పుట్టడం ఎందుకు? పుట్టినా వెంటనే చావకుండా బతకడం ఎందుకు? అయ్యయ్యో, నా కొరకై సుఖాలన్నింటినీ వదిలి ప్రపంచానికంతా అధిపతి అయిన శ్రీరాముడు అడవులు పాలాయే. ఆ ముగ్గురి విషయంలో నేను అపరాధినే కాబట్టి మా అన్నకు వదినకు మొక్కడమే కాకుండా లక్ష్మణుడికి కూడా ముక్త. ఆయన చిన్నవాడు కదా, మొక్కవచ్చా అనవచ్చు. శ్రీరాముడి పాదాల మీద పడి నమస్కారం చేసి నన్ను క్షమించమని అడిగినప్పుడు కైక చేసిన అపరాధం జ్ఞాపకానికి వచ్చి లక్ష్మణుడు నన్ను క్షమించవద్దని, క్షమించదగినవాడు కాదని అంటే అప్పుడు ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు నమస్కరిస్తా. అలా చేయకపోతే నా వల్ల ఆయన పడే దుఃఖానికి ఎవరు బాధ్యులు? ఇలా అనుకుంటూ కదిలిపోసాగాడు. పోతూ భోగవతీపురంలాగా కనిపిస్తూ తేజస్సుతో సింహం ఉండే గుహలాగా ఈశాన్యమూల ఎత్తై మండుతున్న అగ్నిహోత్రం గల వేదితో చాలా అందంగా ఉన్న శ్రీరాముడి పర్ణశాలను భరతుడు చూశాడు. అన్నం చూడాలన్న నిండు కోరికతో ఉన్న భరతుడికి జడల గుంపుతో పర్ణశాలలో కూర్చున్న శ్రీరాముడు కనిపించాడు. ఆయన తన అన్నా కాదా అని సందేహంతో చూశాడు భరతుడు. చక్కగా చూడగా సంతోషం కాని, కోపం కాని, బాధ కాని లేని వాడిని చూసి ఇతడే మా అన్న శ్రీరాముడిని గుర్తించాడు. జింక చర్మ మీది వస్త్రంగా, నారచీరలు కట్టు వస్త్రాలుగా, అగ్నిహోత్రుడితో సమానంగా ప్రకాశిస్తూ ఆసనం మీద కూర్చున్న ఆజానుబాహుడిని, పుండరీకాక్షుడిని, 4 సముద్రాల మధ్యనున్న భూమికంతా ప్రభువును, సింహం మూపురం లాంటి మూపురాలు కలవాడిని, ధర్మం మీద శాశ్వతమైన అనురాగం కలవాడిని, సీతా లక్ష్మణులతో దర్భాసనం మీద కూర్చున్నవాడిని, లోగడి కంటే అధిక తేజస్సు గలవాడిని, శాశ్వత బ్రహ్మలాగా ఉన్నవాడిని శ్రీరాముడిని చూసి పరిగెత్తుకుంటూ సమీపంలోకి పోయాడు భరతుడు. పోయి ఆయన దగ్గర నుండి చూడగానే శోకంతో కన్నీళ్లు వస్తుంటే ఎదుటివారికి అర్థం అయ్యి కాని మాటల్లో ఇలా చెప్పాడు. ఎత్తైన సింహపీఠం మీద ప్రజలందరూ స్తోత్రం చేస్తూ ఉంటే కొలువు కూటంలో ఉండే మా అన్నెనా ఇప్పుడు ఈ నేల మీద అడవి మృగాల, పక్షులు కర్ణ కఠోరంగా అరుస్తుంటే వింటున్నాడు? మా అన్నేనా ఇలా ఉన్నాడు? పూర్వం వెలకట్టలేని సన్నటి పట్టు వస్త్రాలను ధరించిన వాడినా ఇప్పుడు ఈ జింక చర్మాన్ని ధరించాడు. పట్టణంలో నానా విధాలుగా సుఖపడాల్సిన కోమల దేహం కలవాడైనా ఇప్పుడు ఈ అడవుల్లో తిరిగేవాడు. ఘుమఘుమ పరిమళించే పూలు శిరం మీద ధరించే సుందరుడైనా ఇప్పుడు ఈ జడల భారం మోస్తున్నాడు. గంధం పూతలతో అందమైన దేహమైనా ఇప్పుడు మట్టిలో మునిగింది. అయ్యయ్యో, ఎంతో సుఖం అనుభవించే శ్రీరామచంద్రుడికి నా మూలంగా కదా ఇన్ని దుఃఖాలు కలిగాయి. ప్రపంచంలో ఇలాంటి అపకీర్తి తెచ్చుకున్న నేను బ్రతకడం ఎందుకు? శాస్త్ర ప్రకారం సజ్జనులు మెచ్చుకునే విధంగా యజ్ఞాలు చేసి ధర్మాన్ని సంపాదించాల్సిన వాడా ఈ విధంగా అడవుల్లో తిరిగి దేహ శ్రమను సహించి ఉన్నాడు. ఋషుల మార్గాన ధర్మం ఆర్జించాల్సిన వాడు దేహ కష్టంతో కూటికి నీళ్లకు మొహం వాచి దుఃఖపడుతున్నాడే. ఇలా అంటూ అన్నా అన్నా అని నేల మీద పడిపోయాడు. అప్పుడు శత్రుఘ్నుడు ఏడ్చుకుంటూ పోయి శ్రీరాముడి పాదాల మీద పడిపోయాడు. శ్రీరాముడు భరత శత్రుఘ్నులను పట్టుకుని ఎత్తి నిలువబెట్టాడు. వారి కన్నీళ్లను తుడిచాడు, కౌగిలించుకున్నాడు. వారిని ఓదారుస్తూ మనస్తాపం తొలగించాడు. అప్పుడు సుమంత్రుడు, గుహుడు కూడా శ్రీరాముడి దగ్గరకు వచ్చారు. గురుశుక్రులతో కూడిన సూర్యచంద్రులాగా అన్నదమ్ములు శ్రీరామ లక్ష్మణులు కనిపించారు. వారిని చూసి ఆ అడవిలో మనుషులు కూడా దుఃఖించారు.